బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. నేనైతే కనుక ఈరోజు బెత్లహేమ్ వచ్చాను. డిసెంబర్ 24వ తారీఖు మిడ్ నైట్ జరగబోయే ప్రేయర్ చూడడానికి వచ్చాను. సో ఇక్కడ ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. సో ఇక్కడ 24th నైట్ మిడ్ నైట్ జరిగే ప్రేయర్ చూపిస్తాను మీకు కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది. సో బెత్లహేమ్ చర్చ్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఫ్రెండ్ ఒక అతను మీట్ అయ్యారు మనకి. Hi. Hello, Aju. Hi. Hi, everybody. Hi. Merry Christmas. Thank Wish you. you guys happiness. Thank you so much. Pleasure, sir. Okay. Always pleasure. Yeah. Okay. సో జపాన్ నుంచి వచ్చి ఇక్కడ కూడా వీడియోస్ చేస్తాను మనోడైతే. ఓకే, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి లోపల కూడా చూపిస్తాను మీకు. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడైతే చర్చ్ దగ్గరికి. Why? దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. సో చాలామంది వచ్చి ఉన్నారు. సో నార్మల్గా అయితే కనుక ఈ క్రౌడ్ చాలా తక్కువ. ఇప్పుడున్నదంతా కూడా చాలా తక్కువ క్రౌడ్. యా. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ జరగబోయే ప్రేయర్ కోసం వచ్చారు. సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు డోర్ ఓపెన్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళడానికి. సో 9 అవుతుంది ప్రజెంట్ టైం అయితే కనుక. Hi. From India? Yes. Okay, which place? I'm from Kolkata. We all are from Kolkata. What about you? I am from South Andhra Pradesh. Andhra. Okay. లక్ష్మణ్ గో. సో డోర్ అయితే ఓపెన్ అయింది. లోపలికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. వస్తున్నారు పాప వస్తున్నారు. హాయ్. లోపలికి గోయింగ్ సెట్. ద లైటింగ్ వాజ్ నాట్ గుడ్ హియర్. Make photos. Lakshman, make photos. Make photos. It's so beautiful, like it really needs some time to walk. It's beautiful. Merry Christmas. Love to Salvation. Merry Christmas. Love to Salvation. Merry Christmas με την Κιλίζη. Καλά Χριστούγεννα με την Κιλάζη.
Lakshman. Make photos, man. సో చర్చ్ లోపలికైతే కనుక పోపు ఎంటర్ అయ్యారు. సో ఆయన లోపలికి పైన ఉన్నటువంటి చర్చ్లోకి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేయడం జరుగుతుంది. బట్ అక్కడికి కొంతమందిని మాత్రమే అలౌ చేస్తారు. అథారిటీ పీపుల్ మాత్రమే అక్కడికి వెళ్ళడానికి వీలుంటుంది. ఎవరైతే పోపు ఉన్నారో ఆయనతో పాటు పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రేయర్లో పాల్గొనడానికి మిగతా వాళ్ళకి అలౌ చేయట్లేదు అక్కడికైతే. సో నార్మల్ టైంలో మనం వెళ్ళొచ్చు, బట్ పర్టికులర్గా ఇప్పుడైతే వెళ్ళడానికి లేదు. మాకు ఇద్దరు ఓకే. From we can go from there only. We cannot go. No, please tell me. Animal? I don't know. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశానికి వెళ్ళడానికి ఇది కూడా ఒక మార్గము. సో ఫస్ట్ అయితే నేను అటువైపు నుంచి రావడం చూపించాను. ఇది ఇటువైపు నుంచి కూడా మనం లోపలికి వెళ్ళడానికి వీలుంటుంది. సో ఎవరైతే ప్రేయర్ చేయడానికి పోపు వచ్చారో ఫస్ట్ నేను చూపించిన వీడియోలో అటు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రేయర్ కంప్లీట్ చేసుకుని ఈ స్టెప్స్ ద్వారా బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్ అయితే. ఈ హోలీ ప్లేస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో చాలాసేపు కూర్చోవడం, లేకపోతే ఇక్కడ బైబిల్ చదువుకోవడం, లేకపోతే ప్రార్థన చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఇక్కడ కూర్చొని ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశంలో ఇక్కడ కూర్చొని నేను బైబిల్ చదువుకుంటున్నాను. ఈ వాక్యాలు అయితే లూకా 2:15. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని యొక్కనితో యొక్కను చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గూర్చి విని అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసించుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటి గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువుకు సున్నితి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందైన పడకమునుపు దేవదూత చేత చెప్పబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు నేను చదువుకున్న వాక్యాల్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి.
Where you get the candle? Where you get the candle? Upstairs? Okay. I'll bring the candle. సో మనం కిందకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రన్స్లోనే క్యాండిల్స్ ఉంటాయి. సో దీనికైతే కాస్ట్ ఏమి ఉండదు. సో మనకు నచ్చినంత అమౌంట్ ఇక్కడ అందులో పెట్టేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు. సో నేనైతే అమౌంట్ వేసేసి 2 క్యాండిల్స్ తీసుకున్నాను ఇక్కడ నుంచి. సో పైన అయితే ప్రేయర్ జరుగుతుంది ఆల్రెడీ. సో బట్ అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ కార్డ్ కావాలంట. సో మాకు ఎలా లేదు వెళ్ళడానికి. సో ఓన్లీ మేము ఇక్కడ మాత్రం వెళ్ళొచ్చు. కింద ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళొచ్చు, కానీ పైకి వెళ్ళడానికి లేదు. క్యాండిల్స్ అయితే అక్కడి నుంచి తీసుకుని ఇక్కడ ప్లస్ కింద 2 దగ్గరలో కూడా వెలిగించి పెడుతున్నారు. సో ఇక్కడైతే ఒకటైతే ఇక్కడ ఒకటి కింద పెడదాం. هذه شوي إيدك شمع كثير فيها قصعة واحدة خارجة. సో వీళ్ళందరూ కూడా పాలస్తీనియన్ క్రిస్టియన్స్, బట్ వీళ్ళు అరబీ కూడా మాట్లాడుతున్నారు. హలో సో ఇక్కడైతే వెలిగించి పెడుతున్నా క్యాండిల్స్ అన్ని. అంత అరబీ? యూ స్పీక్ అరబీ? أنت speak أنت كلام عربي؟ ها أنا معلم عربي. كلام عربي أوكي. సో ఇక్కడ అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించి పెడుతున్నారు దీని దగ్గర అయితే. బట్ పెట్టడానికి ప్లేస్ లేదు ఇక్కడ. كنت فاشلة مش بيت لحم بالقدس. Go down. ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఇదంతా కూడా చాలా హోలీ ప్లేసు. సో ఈ పైకి వచ్చినప్పుడు కానీ దీనికి ఎదురుగా ఉన్నప్పుడు కానీ
రెండు చేతులు పాకెట్స్లో పెట్టుకోవడం కానీ తల మీద క్యాప్ పెట్టుకోవడం కానీ చేయకూడదు. సో అలా చేస్తే వాళ్ళు కొంచెం సీరియస్ అవ్వడం జరుగుతుంది. సో అవి లేకుండా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ పైన ప్రేయర్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం కల్పిస్తున్నారు వీళ్ళైతే. Camera? So they went to the last cave of the inn where the animals were, where she's by herself, all comfortable. Based where he was born was the last cave of the inn, which is the state, which is just in front of us. Right, the place is marked with the star. I don't like to explain down there, but the star, you're gonna see it down there. It's a 14-pointed silver star representing the 14 genealogy of Jesus from Abraham to David, David exile, the exile in Babylon till Jesus Christ. 3 times 14 generations. You could touch the star, kiss the star, take a picture, up to you. On the other side of the star is where the manger used to be. It's not there. You know, the Crusades took it to Maria Santa Maggiore Church in Rome. I'm Greek Orthodox, I'm even allowed to say this story, but it's fine. They took it. If I was Catholic, I would say they took it to a better place or safer place. It depends who is standing. One of my favorite icons as a Greek Orthodox, we love icons, right? Is the one that's hanging down there usually. So I'll explain about it maybe down, or I could explain about it here. Remember I told you she's pregnant? To understand, this is the law of Moses, right? Not allowed to be around people. The husband so I like the side of this one. It's one of them with the child inside the cage while Joseph is not with them. Many of the Christmas pictures you have of Joseph Mary, it's not realistic. This is more realistic, where Joseph is even outside the cage, making sure everything's going fine. The Bible says alright? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశంలో ప్రేయర్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఎప్పటి నుంచి. ఇప్పుడైతే కనుక టైం 10 o'clock అవుతుంది. ఎగ్జాక్ట్గా నైట్ 12:30కి పక్కనే ఉన్నటువంటి చర్చ్లో పోప్ ఎవరైతే ఈ చర్చ్కి హెడ్ ఉంటారో పోప్ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పూజ చేస్తారు ఫస్ట్. అక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 1:30కి యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశానికి రావడం జరుగుతుంది. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను.